టీడీపీ జనసేన ఉమ్మడి సభలో సమన్వయం నేతల మధ్య ఉందని కార్యకర్తల మధ్య లేదని విమర్శించారు మంత్రి కొట్టు సత్యనారాయణ. నిన్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కాపులంతా ఆగ్రహంతో ఉన్నారన్నారు. ఈ 5 ఏళ్లలో ఏం చేశామో చెప్పి తాము ఓట్లు అడుగుతున్నామని, 2014-19 మధ్య ఏం చేశారో చెప్పి ఓట్లు అడిగే దమ్ము ధైర్యం చంద్రబాబు పవన్ కు ఉందా అని ప్రశ్నిస్తున్న మంత్రి కొట్టు సత్యనారాయణతో మా ప్రతినిధి వినాయక్ ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ సంయుక్తంగా నిర్వహించిన సభ నేపథ్యంలో దాని మీద మాట్లాడేందుకు మనతో పాటు మంత్రి కొట్టు సత్యనారాయణ ఉన్నారు. స్థానికంగా ఆయన నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే కూడా ఈ నేపథ్యంలో ఆయనతో మాట్లాడదాం. సార్, నిన్న సభ చూసిన తర్వాత ఏమనిపించింది అంటే, మీరేమో సిద్ధం సభ అంటూ కొన్ని లక్షల మంది కార్యకర్తలు తరలి వస్తున్నారు. అక్కడ పెద్దగా సభకు సంబంధించి కూడా కార్యకర్తలు రాలేని పరిస్థితి. ఇద్దరి మధ్య సమన్వయం ఉందనుకుంటున్నారా, లేదంటే కనుక పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కానీ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు కానీ తాడేపల్లిగూడెంలో చూసిన తర్వాత ఏమనిపించింది? సమన్వయం అంటే చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి పూర్తి సమన్వయం ఉంది. తెలుగుదేశం కార్యకర్తలకి జనసేన కార్యకర్తలకి పూర్తిగా ఏ రకమైన సంబంధం లేకుండా వాళ్ళు ఎవరి దారిలో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఈ ప్రపంచంలో అవినీతి అనకుండా అంటే గూగుల్లో కొడితే చంద్రబాబు నాయుడు అని వస్తుంది. ఆ విషయం ఒక పవన్ కళ్యాణ్ తప్ప అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్కి చంద్రబాబులో కనపడేది ఏంటంటే 45 సంవత్సరాల ఇండస్ట్రీ, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, ఈయనకున్నంత అనుభవం ఎవ్వరికీ లేదు ఈ భారతదేశంలో అన్న ఆ కాన్సెప్ట్లోనే ఉండిపోయాడా, లేకపోతే అలా ఉన్నట్టుగా చంద్రబాబు నాయుడు దగ్గర ప్రొజెక్ట్ చేస్తాడా నాకైతే తెలియదు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రజలు హర్షించని విధంగా మాట్లాడాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలకి వాస్తవానికి నేను కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించిన వాడిని. మా సామాజిక వర్గం వాళ్ళందరూ కూడా చాలా నొచ్చుకుంటున్నారు. ఏంటి ఇప్పటివరకు ఏదో పవన్ కళ్యాణ్ అనుకున్నాం, ఇతని మాట భాష బాడీ లాంగ్వేజు ఏదో చంద్రబాబు నాయుడు దగ్గర చేతులు కట్టుకుని నుంచుని ఏదో సరెండర్ అయిపోయినట్టుగా. ఏంటి కర్మ? నువ్వు పార్టీ పెడతానంటే నేను మీ వెనకాల వస్తావు అనుకున్నాం, కానీ నువ్వేదో సరెండర్ అయిపోయినట్టు ఉండి ఏదో వెనకాల గొలుసు కట్టేస్తే వెనకాల మనం పెంపుడు తీసుకెళ్తుంటే ఎలాగ వెళ్తున్నప్పుడు చంద్రబాబు వెనకాలే వెళ్ళిపోతున్నాం ఏంటి? ఇది ఏమి దేనికి సంకేతం ఇస్తున్నావు అన్నది అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. అక్కడ కూడా ఎవరికాళ్ళు విడిపోయారు. ఓ పక్కన తెలుగుదేశం వాళ్ళు ఉంటే ఓ పక్కన జనసేనకు సంబంధించిన కుర్రవాళ్ళు వాళ్ళే ఉన్నారు. రోడ్డు మీద అటు ఇటు కాని వాళ్ళు అసలు ఏం జరుగుతుందో చూద్దన్న వాళ్ళు ఒక 7-8 మంది రోడ్డు మీద ఉన్నారు నేషనల్ హైవే మీద. పవన్ కళ్యాణ్ నిన్న మా సభలో చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అటు భీమవరంలో కానీ గాజువాకలో కానీ మీరే ఓడించారు, పార్టీకి బలం లేకుండా మనం చంద్రబాబు నాయుడుకు ఉన్న బలం మనకు లేదు, మన పార్టీకి అసలు సంస్థాగతంగా బలం లేదంటే కార్యకర్తను తోలనాడే ప్రయత్నం చేశారు. ఏం చెప్తారు? అసలు కార్యకర్తను తోలనాటమే కాదు, కార్యకర్తలకి ఏదో మార్షల్లా విధించాడే, ఎవరు నన్ను ప్రశ్నించకూడదు, ఎవరు నన్ను క్వశ్చన్ చేయకూడదు, ఎవరు నాకు సలహాలు ఇవ్వకూడదు, నేనేం చెప్తే అదే మీకు శిరోధార్యంగా ఉండాలి, తల వంచుకుని పనిచేయాలి, తెలుగుదేశం కార్యకర్తలు అంటే మీరు తలొగ్గి ఉండాలి, తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళు ఇప్పటి నుంచో సంస్థాగతంగా బలపడి ఉన్నారు, మనకి ఏ రకమైన బలం లేదు, మన సంస్థాగతంగా ఎలా ఉన్నామో ఎక్కడున్నామో తెలియని పరిస్థితిలో ఉన్నాము, కాబట్టి మనం తెలుగుదేశం మీదే ఆధారపడి ఉండాలి, తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్తా తినాలి అని చెప్తుంటే పాపం సిగ్గుతో తలతో చచ్చిపోయారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. ఇది ఎందుకు ఇంత దిగజారిపోయాడు పవన్ కళ్యాణ్, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటే నాకు ఇంకొక విషయం కూడా అతని మాటలు బట్టి అర్థమైంది. అతను ఏమనుకుంటున్నాడంటే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్న 5.5 కోట్ల మంది ప్రజలు సంతోషంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఉంటే ఒక పవన్ కళ్యాణ్కి అది వాళ్ళు సంతోషంగా ఉన్నారో అయోమయంగా ఉన్నారో తెలియట్లా. నేను పవన్ కళ్యాణ్ సూటిగా ప్రశ్నిస్తున్నాను, నువ్వు నిన్న మాట్లాడిన మాట మీద నిలబడి నీ పక్కన ఉన్న చంద్రబాబు నాయుడిని కూడా ఒప్పించి 2014 నుంచి 2019 వరకు మేము పరిపాలించిన పరిపాలన చూసి మాకు ఓటేయండి అని నువ్వు చెప్పడానికి నువ్వు సిద్ధమేనా? నీ మాటగా చంద్రబాబు నాయుడు చెప్పడానికి సిద్ధమేనా? మేము 4 సంవత్సరాలు 10 నెలల కాలంలో మా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి
మా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మీకు న్యాయం జరిగితే మీరు ఓట్లు వేయండి అడగడానికి మేము సిద్ధం. మీరు సిద్ధమేనా? 24 సీట్లు తీసుకోవడం దాని మీద కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. నాకు ఎవరో సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను 24 సీట్లు తీసుకోవడం గురించి కూడా చాలా లోతైన అధ్యయనం చేసి తీసుకున్నాను అన్నట్టుగా చెప్పడం జరిగింది. 24 సీట్లుగా పరిమితం అయ్యారని చెప్తున్నారు చాలామంది, కానీ నాకు తెలుసు ఎన్ని సీట్లు తీసుకోవడం. 24 సీట్ల విషయంలో కూడా ఆయన ఒక ఉపమానం చెప్పాడు. 24 సీట్లు తీసుకున్నందుకు నన్ను ఎవరు ప్రశ్నించకూడదు, నేను 24 ఎందుకు తీసుకున్నాను నన్ను ఎవడు అడగకూడదు అని చెప్తూ, వామనుడు కూడా బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి 3 అడుగుల స్థలం అడిగాడు. ఒక స్థలం ఏమో నేల మీద పెట్టాడు, ఒకటేమో ఆకాశాన్ని పెట్టాడు, కాలు ఇంకో 3వ కాలు ఎక్కడ పెట్టమన్నాడు అని చెప్తే నెత్తి మీద పెట్టి తొక్కేశాడు కిందకి అని ఒక ఉపమానం చెప్పాడు. ఇప్పుడు ఈయనకి 24 సీట్లు ఇచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారికి కాదు కదా, చంద్రబాబు నాయుడు కదా. అంటే రేపు పొద్దున్న జరగబోయేది ఏంటంటే చంద్రబాబు నాయుడు ఏం ఆలోచనలో ఉన్నాడో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ ఆలోచన 3వ కాలు చంద్రబాబు నాయుడు నెత్తి మీద పెట్టి పాతాళానికి తొక్కేస్తాను అని ఇండికేషను ఆ వామనావతారానికి బలి చక్రవర్తికి ఉన్న పోలికని ఆయన అక్కడ అన్వయించాడు. ఇక్కడ నిన్న జరిగిన జెండా సభ పూర్తిగా అటర్ ఫ్లాప్ అనేది కూడా జనాలు చెప్తున్నారంటూ కూడా మంత్రి కొట్టి సత్యనారాయణ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్ కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.